ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకునేటటువంటి సందర్భంలో పారిపోయి వెళ్ళిపోయిన అమెరికా అనాలి. ఎందుకంటే కనీసం అక్కడ ఉన్న ఆయుధాలు కూడా పూర్తిగా తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోవడం అంత దుర్మార్గంగా భయపడిపోయింది. అమెరికానే భయపడి వెళ్ళిపోయింది తాలిబాన్ల చేతికి దేశాన్ని వదిలేసి. అలాంటి సందర్భంలో అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏదైతే యూరప్ సమాజానికి సంబంధించినటువంటి సైన్యాలు అక్కడ ఉన్నంత వరకు యూరోపియన్ సైన్యం కావచ్చు, అమెరికన్ సైన్యం కావచ్చు, వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు చెప్పినట్టు విన్నటువంటి వాళ్ళని చాలామందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి పౌరసత్వం ఇచ్చి అక్కడ బ్రతకడానికి అవకాశం ఇచ్చారు. అలాగా బ్రిటన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి 18,500 మందిని పట్టుకెళ్ళింది. తాలిబాన్లను కాదు, తాలిబాన్ బాధితులు కాబోయే వాళ్ళని పట్టుకెళ్ళింది. ఇప్పుడు అక్కడ లెక్క చెప్తున్నది ఏంటంటే ఎయిర్ లిఫ్ట్ చేసింది ఆ రోజున జరిగినటువంటిది ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ఇప్పటిదాకా దాచింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కీర్ స్టార్మర్ ప్రభుత్వం గతంలోని ఆ ప్రభుత్వపు లెక్కలు విప్పి చెప్తోంది. ఇప్పటిదాకా 23 నెలల నుంచి వాళ్ళందరినీ పోషించినందుకు $7 బిలియన్ ఖర్చు అయిందట. $7 బిలియన్. అంటే వాళ్ళు ఇప్పటికీ సెటిల్ కావాలి అక్కడ. వాళ్ళని రీసెటిల్మెంట్ కోసం $7 బిలియన్. బ్రిటన్ పౌరుల సొమ్ము ఎందుకు వాళ్ళకి ఖర్చు పెట్టాలంటూ ఇప్పుడు అక్కడున్న మేధావులు ప్రశ్నించడంతో చర్చ ప్రారంభమైంది.